గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవట్లే. మేం వాళ్ళ పాలకులం కాదు, ప్రజా సేవకులమట. గెలిస్తే ఉప్పొంగం, ఓడితే కుంగిపోం. రెండేళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఎస్సీ జనాభా 17% ఉంటే 30% పదవులు ఇచ్చినాం. నల్లమల ఫారెస్ట్లో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ టెంపుల్ నిర్మిస్తాం. వచ్చే ఏడాది అక్కడే జయంతి జరుపుకుందాం. ప్రతి తాండాకు బీటీ రోడ్, పంచాయతీ బిల్డింగ్, స్కూల్ నిర్మిస్తామని హామీ. సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరట. 10 ఏళ్ల పాలనలో ప్రజలను వృత్తుల పేరుతో అణచివేసిన వారు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఇంకా తీరు మార్చుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవడం లేదన్నారు. వాళ్ళు తాము పాలించడానికే పుట్టామన్న అహంకారంతో ఉన్నారు. అధికారంలోకి రాగానే మేం పాలకులం కాదు, ప్రజాసేవకులమని స్పష్టం చేశాం. అలాగే నడుచుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బంజారా భవన్లో ఆదివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారట. ఏ డిపార్ట్మెంట్కు ఎంత అవసరమట, ఏ స్కీముకు ఎన్ని ఫండ్స్ ఇద్దాం, బడ్జెట్ రూపకల్పనపై ఇయాల్టీ నుంచి రివ్యూ సమావేశాలట. శాఖల వారీగా సమీక్షించనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కట. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రివ్యూ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. దాదాపు వారం రోజుల పాటు సాగే ఈ కసరత్తులో ఆయా శాఖల వారీగా నిధుల కేటాయింపులు, వ్యయాలపై సమగ్ర సమీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆదాయ వనరులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, ఇతర రుణాల లభ్యతను బేరీజు వేస్తూ బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వాస్తవిక దృక్పథంతో నిధుల కేటాయింపులు జరపాలని డిప్యూటీ సీఎం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. సెక్రటరియట్లో జరిగే ఈ సమావేశాలకు అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు తమ నివేదికతో హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాఖల వారీగా అవసరాలు ఏంటి, గత బడ్జెట్లో విడుదల చేసిన నిధులను ఏ మేరకు ఖర్చు చేశారన్న అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమీక్షలోనే ఏ శాఖకు ఎంత కేటాయింపులు అనే దానిపై క్లారిటీ రానుంది. అనంతరం పూర్తి స్థాయి బడ్జెట్ను రెడీ చేసి కేబినెట్ ఆమోదం అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెడతారు. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్లు తెలుసు. దూబర అరికట్టి అర్హులైన లబ్ధిదారులకే పథకాలట.